హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆరని మీరు చూసిన టెక్నికల్ ఆరని తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి ఒక మొబైల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. దాని గురించి స్పెసిఫికేషన్ కూడా తెలుసుకుందాం. స్పెసిఫికేషన్ కూడా చాలా బాగానే ఉన్నాయి. అయితే ఈ మొబైల్కి స్పెసిఫికేషన్ పరంగా చూస్తే ఈ మొబైల్కి ప్రైస్ స్పెసిఫికేషన్ గురించి తెలుసుకున్నాక ఏంటంటే మనకి ఈ ప్రైస్కి ఈ స్పెసిఫికేషన్కి ఈ మొబైల్ కొనచ్చలేదని చిన్న క్లారిటీ కూడా వచ్చేస్తుంది. దాని గురించి అయితే పూర్తిగా చూడండి. వీడియో అనేది పూర్తి వీడియో చూస్తే మీకు చిన్న క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే వీడియో చూడగలుగుతారని నా కోరిక. ఓకేనా ఫ్రెండ్స్? అయితే నా తరపున చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం ఎవరైతే మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. నేను ఇలాంటి వీడియో తీసినా కూడా మీరు మిస్ కాకుండా మొబైల్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. ఇందులో ఇన్ఫర్మేషన్ బాగానే అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఆ మొబైల్ వచ్చి మనకి ఇన్ఫ్లిక్స్ హాట్ 40i. అయితే ఈ మొబైల్ వచ్చి మనకి February 21కి ఫ్లిప్కార్ట్లో సేల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇందులో స్పెసిఫికేషన్ చూసుకుంటే కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి స్పెసిఫికేషన్ పరంగా చూస్తే. అయితే ఈ స్పెసిఫికేషన్కి మొబైల్ వర్తా కాదనేది ఇందులో మనం తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియో ఇప్పటివరకు లైక్ వేయలేదు, ఒక లైక్ అయితే వేయండి. ఎందుకంటే మనకి లైక్ వేస్తేనే వీడియో అనేది మరి ఇంకా కొంతమందికి రీచ్ అనేది పెరుగుతుంది. అదొకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇందులో మనం తెలుసుకోవాల్సింది మెయిన్ డిస్ప్లే గురించి తెలుస్తుంది. డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ కలిగిన డిస్ప్లే, ఫుల్ బెజల్ వచ్చి పంచులతో లభిస్తుంది. డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చి గొర్రెల గ్లాస్ 5తో ప్రొడక్షన్ లభిస్తుంది. డిస్ప్లే బ్రైట్నెస్ వచ్చి 500 nits బ్రైట్నెస్ లభిస్తుంది. అలాగే డిస్ప్లే మన రీఫ్రెష్ రేట్ వచ్చి 90 రీఫ్రెష్తో లభిస్తుంది. డిస్ప్లే వచ్చి మనకి చాలా అద్భుతంగా ఉంది. అంటే ఫుల్ హెచ్డీతో లభిస్తుంది. డిస్ప్లే పరంగా చూస్తే డిస్ప్లే పరంగా చూసినా చాలా ఎక్సలెంట్ ఉంది. కాబట్టి డిస్ప్లేకి అయితే లైక్ అయితే వేస్తున్నాను. అయితే ఈ 9000కి డిస్ప్లే ఓకేనా కాదనుకుంటే నా ఉద్దేశం ప్రకారం అయితే ఈ 9000 రూపాయలలో డిస్ప్లే అనేది చాలా అద్భుతంగా ఉంది. మీ ఉద్దేశం మీద కామెంట్ రూపాయలు అయితే తెలియజేయండి. అలాగే ఇందులో కెమెరా విషయానికి వస్తే కెమెరాస్ వచ్చి మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా వచ్చి 50 MP, సెకండరీ కెమెరా వచ్చి మనకి 0.8 MP ఇది వచ్చి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. అలాగే ఇందులో మనకు ఒక ఎల్ఈడి ఫ్లాష్ లైట్ లభిస్తుంది. వచ్చి మనకి రింగ్ లైట్ లభిస్తుంది. అది ఆ రింగ్ లైట్ ఎలా ఉంటుందంటే మనకు కొంచెం కలర్స్ డిఫరెన్స్గా మనకు రీసెంట్గా మనకు వివోలో రింగ్ లైట్ ఎలా ఉంటుంది కొంచెం ఆరో లైట్ అనేది ఎగ్జాక్ట్గా అలానే ఉంటుంది. కాకపోతే దానికంటే కొంచెం చిన్నగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనకు కొంచెం బెటర్గానే ఉంటుంది మనకు రింగ్ లైట్ అనేది. అయితే బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసుకొని మనం ఫుల్ హెచ్డీలో 30 fps రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఇందులో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఫ్రంట్ సైడ్ కెమెరా. ఫ్రంట్ సైడ్ వచ్చి మనకి బడ్జెట్లో మనకి ఎవరైనా 32 MP ఫ్రంట్ సైడ్ కెమెరా ఇవ్వలేరు. కాబట్టి ఈ కంపెనీ వాళ్ళు పెట్టింది ఏంటంటే మనకి 32 MP ఫ్రంట్ సైడ్ కెమెరా ఇచ్చారు. ఫ్రెండ్స్, చాలా ఎక్సలెంట్గా ఉంది. మనకి ఈ ఫ్రంట్ సైడ్ కెమెరా యూజ్ చేసుకొని అయితే మనం ఫుల్ హెచ్డీలో 30 fps రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రంట్ సైడ్ కెమెరాకి అయితే నేనైతే కొంచెం ఫీల్ అయిపోయాను అనుకుంటాను. ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ కెమెరా పరంగా చూసుకుంటే. ఎందుకంటే మనకి ఏ కంపెనీ వాళ్ళు ఇవ్వలేదు, మనకు 32 MP ఫ్రంట్ సైడ్ కెమెరా ఇచ్చారు. కాబట్టి ఈ మొబైల్కి ఈ ఫ్రంట్ సైడ్ కెమెరా అనేది చాలా హైలైట్ అని చెప్తున్నాను. రీసెంట్గా మనకు కంపెనీ కూడా హైలైట్ చేసేది ఫ్రంట్ సైడ్ కెమెరా ఒకటి, ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి. ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా చెప్తాను, అది కూడా వినండి. మనకి ఫ్రంట్ సైడ్ కెమెరా అయితే చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఫ్రంట్ సైడ్ కెమెరాకి అయితే నేను లైక్ చేస్తున్నాను. మీ ఉద్దేశం మీద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే బ్యాటరీ పరంగా చూస్తే బ్యాటరీ వచ్చి మనకు 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది. 18 వాట్ ఛార్జర్తో లభిస్తుంది. USB Type-C కేబుల్ లభిస్తుంది. బ్యాటరీ బ్యాకప్ అనేది ఎంత లేకున్నా మనకు 1 డే వరకు 1.5 డే వరకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది మనకి. బ్యాటరీ పరంగా చూసినా కూడా బ్యాటరీ పరంగా అయితే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఎంత 5000 mAh బ్యాటరీ కాబట్టి బ్యాటరీకి అయితే లైక్ అయితే వేయాలి. కాకపోతే ఒకటే ఏంటంటే ఛార్జింగ్ టైం అనేది కొంచెం హెవీగా తీసుకునేది. ఎందుకంటే 18 వాట్ ఛార్జర్ కాబట్టి ఎంత లేదన్నా 2 hours 1.5 hours వరకు ఛార్జింగ్ టైం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే ఇందులో ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ర్యామ్ అనేది చాలా ఎక్సలెంట్ అని చెప్తున్నాను. ఎందుకంటే మనకి 8GB ర్యామ్తో లభిస్తుంది. అది కూడా 9000 రూపాయలలో మనకి 8GB ర్యామ్ అంటే చాలా అద్భుతం అని చెప్తున్నాను. మనకి ఎక్కడ 9000 రూపాయలలో 8GB కాదు, కనీసం 6GB ర్యామ్ కూడా దొరకట్లేదు. అయితే ఈ ఇన్ఫ్లిక్స్ వాళ్ళు మనకి చేసింది 8GB ర్యామ్తో లభించే అవకాశం ఉంది. అలాగే 8GB తోటి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంకా వర్చువల్గా మనకు ఇంకో 8GB ర్యామ్ అనేది ఇచ్చేస్తారు. మొత్తం 16GB ర్యామ్ అనేది యూజ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది చాలా అద్భుతం అని చెప్తున్నాను. ఎందుకంటే ఫ్లాగ్షిప్ మొబైల్లో కూడా మనకి ఇంత 16GB ర్యామ్ అనేది ప్రొవైడ్ చేయలేరు. కాబట్టి మనకి ఇందులో 16GB ర్యామ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా బడ్జెట్ వచ్చి 9000. ఎవరైతే హెవీ యూజర్స్ ఎవరైతున్నారో వారి కోసం అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనకి ఇది. అలాగే స్టోరేజ్ విషయానికి వస్తే 256 స్టోరేజ్. ఇది కూడా చాలా ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. మనకి 9000 రూపాయలలో మనకు 256 స్టోరేజ్ అంటే చాలా అద్భుతం అని చెప్తున్నాను. ఇక్కడైతే లైక్ చేయొచ్చు మనకు స్టోరేజ్ విషయానికి వస్తే. ఇందులో మనకు మెమరీ కార్డ్ వేసుకొని 2TB వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకా చాలా బెటర్ అని చెప్తున్నాను. ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ మొబైల్ వర్త్ అని చెప్తున్నాను నా ఉద్దేశం అయితే. మీ ఉద్దేశం మీద కామెంట్ రూపాయలు అయితే తెలియజేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇందులో ఆండ్రాయిడ్ విషయానికి వస్తే Android 13తో లభిస్తుంది. ఇది కొంచెం ఓల్డ్ వర్షన్ అని చెప్పొచ్చు, అయినా కూడా మనకు బెటరే. ఎందుకంటే మనకి Android 13 అయినా మంచిదే. ఎందుకంటే మనకి ఇప్పుడు బడ్జెట్లో ఇస్తుంది మొబైల్ వచ్చి మనకి. ఫ్రెండ్స్, ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది 5G మొబైల్ కాదు, ఓన్లీ 4G మొబైల్. ఏదైతే గుర్తుపెట్టుకోవాల్సిందే మనకి 9000 5G అనేది దొరకాయి మనకి. ఓన్లీ 4G అయినా కూడా స్పెసిఫికేషన్ పరంగా చూస్తే చాలా అద్భుతంగానే ఉన్నాయి. కెమెరా క్వాలిటీ చూస్తే చాలా బెటర్గానే ఉన్నాయి. డిస్ప్లే కూడా చాలా బెటర్గానే ఉంది మనకి.
ర్యామ్ స్టోరేజ్ విషయం కూడా చూసినా ర్యామ్ స్టోరేజ్ కూడా చాలా అద్భుతంగానే ఉంది మనకి. ఫ్యూచర్స్ పరంగా చూస్తే అన్ని ఫ్యూచర్స్ అన్ని చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో మనకి మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే మనకి మెయిన్ థింగ్ ఇందులో మనకి ఫ్రంట్ సైడ్ వచ్చి మనకి ఫ్రంట్ సైడ్ కెమెరాలో మనకి ఒక డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ లభిస్తుంది. అది డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అంటే మనకి చాలా అద్భుతంగా ఉంది. మనకి ఇంకోటి ఏంటంటే మనకి డైనమిక్ రింగ్ లైట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇందులో మనకి చాలా అద్భుతంగా ఉంది. మనకి ఫ్యూచర్స్ పరంగా చూస్తే కొంచెం మనకి ఏంటంటే ఇది మనకి యాపిల్ మొబైల్ ఎలా ఉందో దాని లుక్ అనేది ఇస్తుంది మనకి. బ్యాక్ సైడ్ కెమెరాస్ పరంగా కానీ ఫ్రంట్ సైడ్ డిస్ప్లే అయినా కూడా చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి మనకి. అంటే డిజైన్ పరంగా చూస్తే కొంచెం ఆపిల్ కాపీ లాగా డిజైన్ అనేది కనబడుతుంది కాబట్టి ఎక్సలెంట్గా ఉంది మొబైల్ పరంగా చూస్తే మనకి. అలాగే ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చి మనకి ఎగ్జాక్ట్గా ఎంత లేదన్నా 9,000 రూపాయలు ప్రైస్ పెడుతున్నారు. 9,000 రూపాయలకి ఈ మొబైల్ వర్తా కాదండి. నా తరపున చూసుకుంటే మనకు 9,000 రూపాయలకి అయితే ఈ మొబైల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎవరైతే మనం బడ్జెట్లో మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నారో 4G మొబైల్ ఒకసారి అయితే లుక్ అని చాలా ఎక్సలెంట్గా ఉంది. మొబైల్ పరంగా చూస్తే మనకి ఎక్కడ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అయితే ఈ మొబైల్ తీసుకుందామా లేదని కూడా తీసుకోండి. ఎవరైతే మీరు బడ్జెట్లో తీసుకుందాం అనుకున్నారో తీసుకోండి. మొబైల్ అనేది చాలా అద్భుతంగానే ఉంది. ఎక్కడ పేరు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి మనకి పర్ఫార్మెన్స్ పరంగా చాలా బెటర్గానే ఉంటుంది. ప్రాసెసర్ పరంగా చూసుకున్నా కూడా మనకు కొంచెం బెటర్ అని చెప్తున్నాను. ఎందుకంటే మల్టీ టాస్కర్స్కు యూజ్ అయ్యే ప్రాసెసర్ ఇది. హెవీ యూజర్స్కి అయితే పనికిరాదు. ఓన్లీ మల్టీ టాస్కర్స్కి యూజ్ అయ్యే ప్రాసెసర్ కాబట్టి కొంచెం సార్ అయితే లుక్ వేయండి ఫ్రెండ్స్. ఇందులో సెన్సర్స్ విషయానికి వస్తే సెన్సర్స్ అని అన్ని సెన్సర్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే మనకు సైడ్ ఫింగర్ సెన్సర్స్ ఉంది. సైడ్ అని పెట్టారు ఫ్రెండ్స్. ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది మన పవర్ బటన్ ఎక్కడ ఉంటుంది అక్కడనే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అని ఉంటుంది. స్పీకర్స్ విషయానికి వస్తే స్పీకర్స్ వచ్చి లౌడ్ స్పీకర్ ఎలా వస్తుంది. అలాగే మనకి ఇందులో స్పీకర్స్ అనేది ఎలా ఉంటుందంటే DTS స్పీకర్ అనేది లభిస్తుంది. అదే మనకి ఇందులో FM పెట్టుకునే జాక్ కూడా ఉంది. 3.5mm జాక్ కూడా ఉంది కాబట్టి మనకి ఎక్కడ ఏవి స్కిప్ చేయలేదు. మనకి అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. మనకి ప్రైస్ చూస్తే బాగానే ఉంది. అంటే కనెక్టివిటీ గురించి చూస్తే చాలా అద్భుతమైన కనెక్టివిటీ ఉన్నాయి. ఈ మొబైల్ కొనొచ్చు అనుకుంటే నా ఉద్దేశం పరంగా సింగిల్గా చెప్తున్నాను. ఈ మొబైల్ అయితే కొనుక్కోవచ్చు. మీ ఉద్దేశం ఏంటో కామెంట్ రూపాయలు అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్ నచ్చుకున్నారో వస్తుంది కాబట్టి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇందులో ఇన్ఫర్మేషన్ బాగానే ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక కొత్త మొబైల్లో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్.